నమస్తే ఐఎన్డి న్యూస్ కి స్వాగతం. ఇటీవల విడుదల చేసిన శాతవాహన విశ్వవిద్యాలయం డిగ్రీ 5వ సెమిస్టర్ ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్ల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి అద్భుత ఫలితాలను సాధించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్డూరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏలో పి సృజన్, బి ప్రవళిక, బి సతీష్, బీకాంలో వి గణేష్, ఎం సౌమ్య, వి సుష్మా, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ లో కె సరస్వతి, పి ఉదయ్ కిరణ్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ లో డి స్వాతి, కె యమున, ఈ భవానీ తదితర విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం వీరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి శ్రీ నీల రాఘవేందర్ మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్డూరి శ్రీనివాస్ ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మినీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి కల్పన శాఖ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం సిరిసిల్ల సంయుక్త ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 10వ తరగతి ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువకుల కోసం పలు ప్రైవేటు కంపెనీలు ఉద్యోగాల కల్పన కోసం నిర్వహించనున్న మినీ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి నీల రాఘవేందర్ మరియు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సంబంధిత బయోడేటా మరియు విద్యార్హత ధృవీకరణ సర్టిఫికెట్లతో అగ్రహారం డిగ్రీ కళాశాలలో 28 డిసెంబర్ 2023 గురువారం నాడు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని వారు సూచించారు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేష్ రావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జలుబు, తలనొప్పి, దగ్గు, మోకాలి నొప్పులు, జ్వరం, పూర్తిగా అనారోగ్యం ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించాలన్నారు. కరోనా వస్తే భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అన్నారు. దగ్గేటప్పుడు లేదా తుమ్మేటప్పుడు ముఖానికి చేతి రుమాలు లేదా నాప్కిన్ అడ్డు పెట్టుకోవాలి. వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలన్నారు. బయట తిరిగేటప్పుడు మాస్క్ ధరించాలని సూచించారు. ప్రజలకు తెలియజేయాల్సినవి ఏంటంటే ఈ మధ్యగా కోవిడ్ కేసులు కొన్ని పెరుగుతూ ఉన్నాయి. వాటి గురించి భయపడాల్సిన పనేం లేదు. కొత్త వేరియంట్లో భాగంగా కొన్ని కేసెస్ అక్కడ వస్తూ ఉన్నాయి. దీనికి కోవిడ్కి సంబంధించిన జాగ్రత్తలు ముందుగా మనం కనుక తెలుసుకునేది ఉంటే ఖచ్చితంగా మాస్క్ ధరించడం అనేది చాలా ముఖ్యం. దాంట్లో పబ్లిక్ ప్లేసెస్లో పోయినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించి ఉండాలి. ఫంక్షన్స్ కానీ, థియేటర్ కానీ, ఇంకెక్కడికన్నా బయట తిరిగినప్పుడు బస్సులలో కానీ ఉండేది ఉంటే మాస్క్ ఒక శ్రీరామ రక్షగా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి మాస్క్ ధరించి పోవాలని విన్నపం. దాంతోపాటు దానికి సంబంధించిన దగ్గు, జ్వరము కానీ ఇంకేమైనా లక్షణాలు అని కనబడినట్టయితే దగ్గరలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, ఇంకా అవస్థ ఎక్కువ ఉన్నట్టుండేది ఉంటే ఏరియా హాస్పిటల్ వేములవాడలో కనుక వచ్చినట్టు అయ్యేది ఉంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన అనుమానం కనుక డాక్టర్ కనుక కనిపిస్తే కోవిడ్ లక్షణాలు లాగా ఉండేది ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు చేసి ఆ పరీక్షలలో ఒకవేళ కోవిడ్ పాజిటివ్ ఉండేది ఉంటే వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ దగ్గర సూచనలు కనుక తీసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ట్యాబ్లెట్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు. మనము ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో చేతులు శానిటేషన్ ఖచ్చితంగా పరిశుభ్రంగా చూసుకొని తరచూ కనుక చేతులు శుభ్రంగా చేసుకునేది ఉండేది ఉంటే వాటికి కోవిడ్కి సంబంధించిన వాటికి దూరంగా ఉండే ఆస్కారం ఉంటుంది. మరొకసారి పబ్లిక్ ప్లేసెస్లో తిరిగినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించండి. పబ్లిక్ ప్లేసెస్లో తిరిగినప్పుడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించేది ఉంటే కోవిడ్ అనే మనవారి నుంచి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. కోరిన కోరికలు తీర్చే తల్లి వేములవాడ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం మంగళవారం బోనాలు సమర్పించే భక్తులతో జాతరను తరపించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం భక్తి శ్రద్ధలతో బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని బోనం మొక్కు చెల్లించుకుని తరించారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో బోనం మొక్కు చెల్లించేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూ లైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అయోధ్య శ్రీ రామ్లాలా మందిరంలో ప్రాణ ప్రతిష్ఠా పూజిత అక్షింతలు రుద్రంగి మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా గ్రామ ప్రజలు ఆహ్వానం పలుకుతూ శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరామ నామస్మరణ చేస్తూ అక్షింతలను పల్లకి సేవలో ఊరేగించి హనుమాన్ ఆలయంలో భద్రపరిచారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి అయోధ్య శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన పూజిత అక్షింతలు రుద్రంగికి రావడం సంతోషకరమని అన్నారు. హనుమాన్ ఆలయంలో ప్రతిరోజు అక్షింతలు పూజలు అందుకుంటాయని అన్నారు. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీరాముడికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన పూజిత అక్షింతలు దేశంలోని ప్రతి ఇంటికి చేరాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగిందన్నారు. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముడు పూజలు అందుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. శ్రీ హనుమ జయ జయ హనుమ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్ర నిజాం నవాబు రజాకాలను తరిమికొట్టినటువంటి పార్టీ అని, లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి తెలంగాణ విముక్తి కొరకు పోరాడినటువంటి పార్టీ సిపిఐ పార్టీ అని కొనియాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలు మొన్నటి ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో పోచయ్య, క్రాంతి, దేవయ్య, మల్లేశం తదితరులు ఉన్నారు.
సాయుధ పోరాటం విముక్తి కోసం సాయుధ పోరాటం చేసినటువంటి ఘనచరిత్ర నారాయణ రెడ్డి, కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి, అటువంటి యోధులు ఎంతోమంది త్యాగాలు చేసి ఇలా ఉద్యాలు చేసి 1000 ఎకరాల భూములు నిరుపేదలకు పంచినటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇలా ప్రధానంగా చూసుకున్నట్టుంటే రాజన్న ప్రాంతాల్లో ఇలా 1000 ఎకరాల భూములు కూడా ఇలా పంచిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఆ రోజు ఇలా పట్టాలు కూడా ఇలా రద్దు చేసినటువంటి ఐదారు పట్టాలు తరిమి కొట్టినటువంటి పాలనలో ఇలా చూసుకుంటే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చినాక చుట్టూ మారుమూల గ్రామంలో రైతుల ఒక జాగాలను కబ్జా చేసినటువంటి ప్రభుత్వం ఇలా ప్రధానంగా చూసుకుంటే ఇలా చూస్తే నాంపేడి ఇలా ఏది మన నాంపేడి అయితేనేమి మరిపల్లి అయితేనేమి ఇలా చూసుకుంటే ఈ దగ్గర ప్రాంతాలలో ఎమ్లవాడ తిప్పాపురం లాంటి గ్రామంలో రైతులకు ఇచ్చినటువంటి జాగాలను ఇలా పట్టాలు ఇచ్చినటువంటి అప్పుడు ఇందిరామాయంలో కాంగ్రెస్ హయాంలో పట్టాలు ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేసి ఇలా మలుపుకున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ. ఇలా చూసుకుంటే ప్రధానంగా ఒక్కడే చెప్తా ఉన్నాం, అవి వెంటనే పట్టాల కోసం తక్షణమే ఈ ప్రభుత్వంలో వాళ్ళ కోసం ఇలా ప్రయత్నం చేసి పట్టాలు ఇవ్వని విడలో విద్యుత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఆ జాగాలలో జెండాలు పట్టడానికి సిద్ధంగా ఉన్నామని సిపిఐ పక్షాన ఇలా చెప్పడం జరుగుతాం. ఇలా తిప్పాపురం బూర్జికుంటూనే ఇలా నాంపల్లి, ఇలా మల్లగుట్ట, తీసుకుంటే మరిపల్లి ఇలాంటి గ్రామంలో దళితులకు ఇచ్చిన జాగాలను లాక్కోవడం జరిగింది. దాని వెంటనే వాళ్ళ ఒక దళితుల పట్టాలు దళితులకు ఇయ్యని విడలో విద్యుత్తున ఆందోళన కార్యక్రమం చేసి జెండాలు వాడటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇలా ఊళ్ళో దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం ప్రారంభించారు. సీసీ కెమెరాలు, పోలీస్ పటిష్ట భద్రత నడుమ హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం చేస్తున్నట్లు ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. లెక్కింపు కార్యక్రమాన్ని ఈవో క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో వివిధ భజన మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది ఉన్నారు. జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో గత 9 నెలల క్రితం ప్రారంభించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నట్లు గిరి ప్రదక్షిణ రూపకర్త చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు సురేష్ ఆత్మరం మహారాజ్ తెలిపారు. మంగళవారం పౌర్ణమి సందర్భంగా 9వసారి కొండగట్టు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భాగంగా కొండగట్టు గుట్ట కింది ప్రాంతం నుంచి ప్రదక్షిణ కార్యక్రమాన్ని భక్తులు చేపట్టారు. సుమారు 250 మంది వరకు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జగిత్యాల, కరీంనగర్, వేములవాడ, నిజామాబాద్, హైదరాబాద్, సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
జై శ్రీరామ్. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की. जय बोलो हनुमान की. జై శ్రీరామ్. కొండగట్టు అంజన్నకి ఎంతో ఆనందం అండి. మహా అద్భుతమైన అంజన్న అనుగ్రహం ఎంత దివ్యం అంటే, కొండగట్టు గిరి ప్రదక్షిణ దాదాపు 16 కిలోమీటర్లు. ప్రతి పౌర్ణమికి తిరుగుతూ ఉన్నాం. అప్పుడే 9వ పౌర్ణమి. ఎంత ఉత్సాహంగా భక్తులు పాల్గొంటున్నారు చూడండి. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వయస్సుతో సంబంధమే లేదు. 60 దాటిన వాళ్ళు కూడా దగ్గర దగ్గర 30 మంది ఉన్నారు ఇక్కడ. ఇది ఆనందం అంటే. భక్తుల్లో లోటు లేదు, గుర్తుపెట్టుకోండి దయచేసి. చాలామంది ఎవరైతే మేనేజ్మెంట్లో ఉంటారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, భక్తుల్లో లోపాలు లేవు. ఆ భక్తుల్ని మనం కేవలం ఆర్థిక పరంగా చూసామా, ఈ ధర్మానికి, దేవాలయానికి నష్టం కలుగుతుంది. వాళ్ళు ఒక శక్తిని మనం కలగచేద్దాం. ఆ శక్తి ఈ ధర్మాన్ని, దేశాన్ని రక్షిస్తుంది. ఈ యొక్క గిరి ప్రదక్షిణ దయచేసి చాలా జరగాలి. భక్తుల్లో ఉన్న శక్తిని మిగతా వాళ్ళు బాగా వాడుకుంటున్నారు. మిగతా 2 మతాలు కేవలం మన మతంలో తెలియట్లా భక్తుల్ని ఎలా వాడాలి అనేది. అది దౌర్భాగ్య స్థితి. కొంచెం మనం మారాల్సిన అవసరం ఉంది. మనం కొండగట్టు పైన ఉన్నాం. మీ అందరికి కూడా ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ పాదయాత్ర ఖచ్చితంగా మా ప్రచారం కోసం అయితే కాదు, నిస్సందేహంగా చెప్తున్నాం. ఇది కేవలం ధర్మం కోసం, దేశం కోసం, వీళ్ళలో శక్తిని జాగృతం చేయడం. మీరు రండి, ప్రత్యేక దర్శనం ఉంటుంది, మీరు రండి, ప్రత్యేకంగా ఖర్చు పెట్టడానికి కాదండి. దయచేసి ఇలా కొంచెం మనం మార్చే అవకాశం తీసుకుందాం. పాతుకుపోయిన పాత పద్ధతుల్ని ఖచ్చితంగా కాస్త మనమే సర్ఫేస్ కడిగే. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన గుర్రం అంజయ్య కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి తిరుపతి దైవ దర్శనానికి వెళ్లారు. మంగళవారం ఉదయం తాళం పగలగొట్టి ఉండడాన్ని గమనించినటువంటి స్థానికులు బాధిత కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఇంటిలోని బీరువా తెరిచి ఉండగా ఏమైనా వస్తువులు ఇతరత్రా చోరీ జరిగాయా అనే విషయం తెలుసుకుంటున్నారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో స్వయంభూగా వెలిసిన శ్రీ దత్తాత్రేయ 43వ జయంతి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు మంగళవారం దత్తాత్రేయుని జన్మదినం సందర్భంగా సత్యదత్త వ్రతాలు ఘనంగా జరిగాయి. సత్యదత్త వ్రతాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు దత్తాత్రేయుని చరిత్రను వివరించారు. దత్తాత్రేయుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు అభిషేకాలు, హారతి, భజన కార్యక్రమాలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి ఆలయం శ్రీరాజరాజేశ్వర జలాశయంలో మునిగిపోవడంతో ఆలయ కమిటీ వారు 2 బోట్లను ఏర్పాటు చేయగా 2వ రోజు దత్తాత్రేయుని దర్శించుకోవడానికి బారులు తీరారు. జలాశయంలో సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదాన్ని ఆస్వాదించారు. ఒకరికి 250 రూపాయలను బోట్కు టికెట్ ఏర్పాటు చేశారు. దత్తాత్రేయుని జయంతిని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. వరదవెల్లి గ్రామం భక్తజన సంద్రంగా మారింది. గుట్టపై ఉన్న దత్తాత్రేయుని దర్శించుకునేందుకు బోట్లలో వెళ్లేందుకు దాదాపు 2 గంటలకు పైగా సమయం పట్టింది. దత్తాత్రేయుని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీంద్రరావులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
చొప్పదండి నియోజకవర్గ ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి స్వామివారి ఆశీస్సులతో మీ కుటుంబాలలో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తులతూగాలని, మరి లోక కళ్యాణార్థం సర్వ కుటుంబాలు చాలా గొప్పగా ఉన్నతంగా ఎదగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో గొప్పగా ఉన్నతంగా ఎదగాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ, మరి లోక కళ్యాణార్థం స్వామివారు మన లోకాన్నంతా కూడా సుభిక్షంగా ఉంచాలని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. దత్తాత్రేయ స్వాముల వారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మీ కుటుంబాలన్నీ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదంతో నిన్ను నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, మీ కష్టాలను తొలగిపోయి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ శక్తిని, ఆలోచనను, ఆ ఆశీర్వాదాన్ని స్వామివారు అందించాలని చెప్పి దత్తాత్రేయ స్వాముల వారికి వేడుకుంటూ, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని బోయిన్పల్లి మండల్ వరదవల్లి గ్రామంలో పురాతన దేవాలయం, ముంపు గ్రామంలో అప్పుడు ఈ గ్రామం మొత్తం నీటిలో పోయింది కాబట్టి ముంపు గ్రామంగా మారింది కాబట్టి, అయినప్పటికీ కూడా ఇలా స్వామివారి మహిమ ఏందో దాని ద్వారా స్పష్టమవుతుంది. ఒక శక్తివంతమైనటువంటి పురాతన దేవాలయం ఇది. స్వయంభూ వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి స్వయంభూ వెలిసినటువంటి దేవాలయం ఇది. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చని చెప్పి ఒక విశ్వాసం, నమ్మకం ఇవాళ భక్తుల పాటు ఉంది కాబట్టి, కేవలం ఈ మండలానికి, ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇవాళ అనేక సందర్భాల్లో వచ్చి దర్శించుకుంటారు. ముఖ్యంగా ఈ దత్తాత్రేయ స్వామి వారి జయంతి సందర్భంగా 3 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఒకటి ఒక ప్రసిద్ధిగాంచిన పురాతన దేవాలయం, ఒక శక్తివంతమైన దేవాలయం. ఒకటి ఇక్కడ ముంపు గ్రామం కాబట్టి ఈ దేవాలయానికి వచ్చే దారి లేకపోవడం వలన చాలా మంది భక్తులు వచ్చి దర్శించుకోలేకపోతున్నారు. కేవలం ఉత్సవాలప్పుడు ఇక్కడ బోట్లు ఏర్పాటు చేయడము, దాని ద్వారా అనుకున్న స్థల భక్తులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, ఈ దేవాలయ నిర్వహణకు సంబంధించిన కమిటీ ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక్కడ వెంటనే ఒక బోట్ ఏర్పాటు చేయాలని చెప్పి, అందుకే ఒక భక్తునిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ఇప్పుడు వెంటనే బోటు ఏర్పాటుకు సహకరిస్తానని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎన్నికల అనంతరం ఇవాళ స్వామివారి దయ ఉంటే తప్పకుండా ఈ రహదారి నిర్మాణమా, ఇంకా అదనంగా బోట్ల నిర్మాణమా చేపట్టి దీన్ని ఒక టూరిజం స్పాట్ గా, దాంతోపాటు టూరిజం స్పాట్ అని చెప్పి ధార్మిక క్షేత్రం యొక్క పవిత్రత దెబ్బతినకుండా ధార్మిక క్షేత్రము టూరిజం స్పాట్ గా దీన్ని తయారు చేసి ఈ గ్రామానికే అప్పయ్యే ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా ఇక్కడ భక్తుల యొక్క సౌకర్యాలు అవుతాయి, క్షేత్రం యొక్క పవిత్రత కాపాడగలుగుతాం. ఈ గ్రామానికి కూడా అభివృద్ధి కోసం కూడా ఇవాళ నిధులు సమకూరేటువంటి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా దానికి నేను తప్పకుండా సహకరిస్తా. అందుకే కమిటీ చెప్పింది జరిగింది. రహదారి కావాలన్నా, బోట్స్ కావాలన్నా, ఏం కావాలనో మీరు ఒక నిర్ణయానికి వస్తే, దీనిలో రాజకీయాలు ఏం లేవు, ఇది స్వార్థం ఏం లేదు, పేరు కోసం చేసేటువంటి ప్రయత్నం కాదు, ఎవ్వరి పేరు ఏముండదు. ఇది గ్రామానికి సంబంధించిన ఆ కమిటీ, గ్రామ ప్రజలకు సంబంధించినటువంటి ఆశయాన్ని పరిగణింపబడి తప్ప వేరే కాదు. కాబట్టి దానికి పూర్తిగా సహకరిస్తే, దీన్ని పూర్తిగా వారు అవకాశం ఇస్తే నేనే దత్తత తీసుకొని పూర్తిగా దీన్ని నిర్వహణ పూర్తి చేసి వాళ్లకు అప్పయ్యే ప్రయత్నం చేస్తా. ఇది స్వామివారి సన్నిధానం నుంచి హామీ ఇస్తున్న బట్టి ఆ స్వామివారు వారి సేవ చేసే అవకాశం, వాళ్ళ సన్నిధానాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ప్రజలు తమకు అవకాశం ఇచ్చినందున రైతు ప్రభుత్వంగా పనిచేసి బలోపేతం చేసే దిశగా పనిచేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణ గుడి చెరువు ఆయకట్టుకు ఆయన మంగళవారం నీటిని విడుదల చేసి మాట్లాడారు.
వేములవాడ నియోజకవర్గ ప్రజలు తనకు అవకాశం కల్పించినందున రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే జలయజ్ఞంలో భాగంగా వేములవాడ నియోజకవర్గంలో 90,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎల్లంపల్లి ఎత్తిపోతల పనులకు 1,737 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ఇందులో భాగంగానే ఫాజుల్ నగర్, నర్సింగాపూర్, రుద్రంగి, నాగారం చెరువులను రిజర్వాయర్లుగా మార్చి మల్యాల మధ్యలో పంప్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టామని చెప్పారు. గత ప్రభుత్వం కలికోటమ్మ సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణం విస్మరించిందని చెప్పారు. రైతు క్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ మద్దతు ధర, కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులను కూడా ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు గ్రామాల్లో నిర్వహించే ప్రజాపాలన సభకు ప్రజలు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ హామీల్లో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెంపుదల చేశామని, మిగిలిన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు, పెన్షన్లు తదితర వాటి కోసం అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకుంటే వాటన్నిటినీ ప్రభుత్వం పరిశీలించి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ ఫలాలను అందిస్తారని ఆయన చెప్పారు. ఈ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆయకట్టు కింద 140 ఎకరాల సాగు విస్తీర్ణం ఉన్నందున పంటకు నీటిని అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ ప్రశాంత్ కుమార్, కౌన్సిలర్ బింగి మహేష్, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పులి రాంబాబు, తోటరాజు, కనికరపు రాకేష్, కూరగాయల కొమరయ్య తదితరులు ఉన్నారు. ఉన్న 150 ఎకరాల ఆయకట్టు కొరకు రెండో పంటకి రబీ క్రాప్ కొరకు నీటిని గౌరవనీయులైన ప్రభుత్వ విప్ గారు ప్లస్ వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా షట్టర్ని ఓపెన్ చేసి నీటి విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా 150 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. మరి ఒక డిసిషన్ లక్ష్మీపూర్ చెరువు కూడా నీళ్లు మత్తడి ద్వారా కిందికి నీళ్లు పంపించి అక్కడ కూడా ఆయకట్టుకి నీళ్లు సరిపోను ఇచ్చే బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతుంది. వేములవాడ గుడి చెరువు నుండి రైతులకు సాగునీరును విడుదల చేయాలని చెప్పి కోరగానే అధికారులతో సంప్రదించి ఈరోజు వారి సాగునీరును విడుదల చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు లక్ష్మీపురంలో ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి చెరువును రింపినట్టయితే అక్కడ కూడా సాగునీరు పొలాలకు కానీ అటు భూగర్భ జలాలు పెరిగి అక్కడ మనకు అవకాశం ఉంటుంది, పశువులకు కూడా ఉపయోగపడే ఉంటుందని చెప్పి రైతులు కోరగానే అది కూడా ఈ 2 రోజుల లోపలనే లక్ష్మీపురం చెరువులో కూడా సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని ఒక నిర్ణయం ప్రభుత్వ పక్షాన తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఏది ఏమైనప్పటికీ రైతుల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలని చెప్పాలి, రైతులకు బాసటగా ఉండాలని చెప్పి, రైతును రారాజుగా చూడాలని చెప్పినటువంటి లక్ష్యాన్ని ప్రభుత్వం తీసుకున్నది. అందుకే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా జలయజ్ఞం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గానికి 90,000 పైచిలకు ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పినటువంటి సంకల్పం జలయజ్ఞం ద్వారా ఆనాడే తీసుకోవడం జరిగింది. ఈ వేళ నియోజకవర్గానికి ఎల్లంపల్లి స్టేజ్ 2 ఫేజ్ 1 ద్వారా 1,737 కోట్ల రూపాయలు మంజూరు కాబట్టి ఆనాడే ఫాజుల్ నగర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. చందుర్తి రిజర్వాయర్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. జోగాపూర్ మల్యాల మధ్యలో పంప్ హౌస్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. రుద్రంగిలో నాగారం చెరువును కూడా రిజర్వాయర్గా మార్చుకోవడం జరిగింది. కానీ తదనంతరం జరిగినటువంటి పరిణామాల వల్ల ఇంకా కొన్ని ప్రాజెక్టులు రావాల్సి ఉండే మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటి వ్యవస్థ పైన సరైన దృష్టి పోకపోవడం వల్ల మరిపల్లి రిజర్వాయర్ కానీ లచ్చపేట దగ్గర రిజర్వాయర్ కానీ ఇంకా పూర్తిగా అయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆ అంశంలో కూడా మేము అనేక మార్లు అప్పుడున్న ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు మరి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రధానంగా నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రాధాన్యత సాగునీటి రంగంపైన ఇచ్చి రైతు వర్గాన్ని బలోపేతం చేయాలి, రైతు అనేటువంటి వారు రారాజుగా ఉండాలి, రైతు పండించిన పంటలు కూడా మద్దతు ధరలు అందాలని చెప్పిన ఒక లక్ష్యంలో పనిచేసేటువంటి క్రమంలో ముందుకు సాగుతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే నియోజకవర్గంలో కలిగొడ సూరమ్మ ప్రాజెక్టు ద్వారా కూడా పనులు కావాలని చెప్పని ఇక్కడ 95,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పండి స్టేజ్ 2 ఫేజ్ 1లో ఒక అవకాశం. ఈరోజు దాన్ని మరింత పెంపొందించి రైతులకు సాగునీరు ఇవ్వాలని చెప్పినటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతామనే మాట ఈ సందర్భంగా రైతాంగానికి తెలియజేస్తూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. రాబో రోజుల్లో కూడా అనే మాట చెప్తూ 28వ తేదీ నుంచి
6వ తేదీ వరకు ప్రజా పాలనకు గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇటీవల ఈ ఎన్నికల్లో ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చినో అందులో ఒకటి మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ప్రారంభం చేయడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంపొందించే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. మిగతా కార్యక్రమాలకు అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ ప్రజాపాలనలో ఆయా గ్రామాలు జరుగుతున్న గ్రామ సభలో దరఖాస్తులు కూడా పెట్టుకోమని మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షను, రేషన్ కార్డు, గృహ నిర్మాణానికి ఎవరికి ఇల్లు లేవో, ఎవరికెవరికి ఏ అర్హత ఉందో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకుంటే వాటిని క్రోడీకరించి పేదలందరికీ ఉపయోగపడేటువంటి స్కీముల ద్వారా వాళ్ళని అంటే పేద ప్రజలకు కనెక్ట్ అయ్యేటువంటి పథకాలు పెట్టినా కూడా వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఏ అవకాశాలు వాటన్నిటి కూడా ఈ ప్రజాపాలన తదుపరి అందేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.